రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవులకు పూజ చేసిన ప్రధాని స్వయంగా పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, वैसे मेरे लिए ये भी बहुत सुखद रहा है कि पिछले वर्ष मुझे तमिल संस्कृति से जुड़े कई कार्यक्रमों में शामिल होने का अवसर मिला। मैंने तमिलनाडु में 1000 साल पुराने गंगईकोंडा चोलापुरम मंदिर में पूजा की। वाराणसी में काशी तमिल संगमम के दौरान सांस्कृतिक एकता की ऊर्जा को पल पल उसके साथ जहां भी रहा मैं जुड़ा रहा, मैंने उसे महसूस किया। जब मैं पंबन ब्रिज के लोकार्पण के लिए रामेश्वरम गया था तो तमिल इतिहास की महानता का फिर एक बार साक्षी बना था। हमारी तमिल संस्कृति पूरे भारत की साझी विरासत है। इतना ही नहीं, पूरी मानवता की ये साझी विरासत है। मैं एक भारत श्रेष्ठ भारत की जिस भावना की बात करता हूं, उसे पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं। साथियों, दुनिया की लगभग सभी सभ्यताओं में फसलों से जुड़ा कोई न कोई उत्सव मनाया जाता है। तमिल संस्कृति में किसान को जीवन का आधार माना गया है। నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి వేడుకలు జరిగాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ నటుడు ప్రభుదేవ, దర్శకుడు బాబీ కొల్లి, చెస్ క్రీడాకారిణి హారిక స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ప్రముఖులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో చిరంజీవితో మరో సినిమా చేరున్నట్లు దర్శకుడు బాబీ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్యామిలీ అందరితో ఈ సంక్రాంతికి తిరుమలకి రావడం జరిగింది. ఎంఎస్ రాజు గారు అన్న అని ఫోన్ చేయగానే అందరికీ చక్కగా దర్శనం ఏర్పాటు చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం చిరంజీవి గారి సినిమా స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే మళ్ళీ ఆ సినిమా రిలీజ్కి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు అండి. పండక్కి స్వామివారి దగ్గర దర్శించుకోవటానికి వచ్చాము కుటుంబ సమేతంగా. చాలా ఆనందంగా ఉంది అండ్ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఉన్నాయండి. లైక్ 2026 చాలా ఇంపార్టెంట్ ఇయర్, అందుకనే స్వామివారి దర్శనానికి వచ్చాము. అండ్ మా పాపతో ఫస్ట్ టైం వచ్చాను. పుట్టినాక ఇదే ఫస్ట్ టైం కుదిరింది మా అందరికీ. సో చాలా ఆనందంగా ఉందండి. దర్శనం చాలా బాగుంది. వస్తే దర్శనం నెక్స్ట్ మూన్ వాక్ అని ఒక ఫిలిం చేస్తున్నాను. మే వస్తుంది. తెలుగులో చెయ్యాలి. నెక్స్ట్ త్వరలో చేస్తున్నాను. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. యూనివర్సిటీ ప్రాంగణ వద్ద భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. మోహన్ బాబు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి విశిష్టతను తెలియజేశారు. మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. అది నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరూ బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోడ పందాలు ఆడతాం, పశువులు పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో. ఏపీ హోంమంత్రి అనిత నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గోపూజ చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ డప్పులను మంత్రి అనిత కొద్దిసేపు వాయించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి.
పట్టణం పల్లెలు తేడా లేకుండా అంతటా పండుగ సందడి నెలకొంది. భోగి పంటలతో తెలుగు లోకిళ్లు కొత్త కాంతులను సంతరించుకున్నాయి. పిల్లలు పెద్దలు కలిసి చలికాగతో ఆడిపాడారు. ప్రజలతో కలిసి రాజకీయ నాయకులు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగల. గత వైసీపీ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్లు బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడా కూడా మేము కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ముందు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ రోడ్లు ఫ్లైఓవర్లు సాధించాం. ఆర్ఓబీలు ఆర్యూబీలు కూడా సాధించాం. సుమారు 11 ఆర్ఓబీలు, 4 ఫ్లైఓవర్లు, దాదాపు 14 మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే పుష్కర కాలంలో మిగతా రోడ్లు కూడా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. కూడా దాని యొక్క నిగూఢమైన అర్థం దాగున్న ఒక సాంప్రదాయమైన ఆచారబద్ధమైన మన భారతీయ సంస్కృతి, మన ఆంధ్రుల సంస్కృతి. ఇటు సంక్రాంతి అంటే ఆనందాన్ని ఇంటికి తీసుకొస్తూ అదేవిధంగా ఒక యాక్సెప్టెన్స్ని, అడాప్టబిలిటీని, సానుకూల దృక్పథని మనకి సూర్యుడు ధనుష్ రాశి నుంచి మకర సంక్రమణం చేయడం అంటేనే దాంట్లోంచి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అది. కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఇళ్ళు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలి అని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.